వైఎస్సార్సీపీ బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి బత్తల సుబ్బరాయుడు యాదవ్ ఆధ్వర్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 42వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎంపీ అవినాష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కడప నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు శెట్టిపల్లి సిద్ధారెడ్డి, మాజీ కేసీ కెనాల్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ రెడ్డెం చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి డిబి కొండారెడ్డి, కాజీపేట యువత అధ్యక్షులు ఎం రమణ, పత్తురు శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవినాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు రాత్రనక పగలనక ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఆకాశమంతా ఎదగడాన్ని ఈరోజు చూడలేక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో, హత్యా కేసులో ఆయన్ను ముద్దాయిగా పెట్టడం అనేది దుర్మార్గం. ఆయన అసలు వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపుతారో కూడా అర్థం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. వివేకానంద రెడ్డి గారు ప్రొద్దుటూరు మైదుకూరు నియోజకవర్గంలో చాపాడు మండలంలో ఆ రోజు రఘురామరెడ్డి గారితో కలిసి, అవినాష్ రెడ్డి గారితో కలిసి వివేకానంద రెడ్డి గారు ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన జమ్మలమడుగు ప్రాంతంలో కూడా అవినాష్ రెడ్డి గారితో కలిసి తిరగడం జరిగింది. అలాంటి వ్యక్తిని, సొంత చిన్నాయన్ను ఆయన ఎందుకు చంపుకుంటాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయనది ఎప్పుడూ శాంతియుతమైనటువంటి మెంటాలిటీ. ఆయనకు ఎప్పుడూ హత్యా రాజకీయాలతో కానీ, ఘర్షణ రాజకీయాలతో కానీ, గలాటలతో కానీ, యాక్షన్తో కానీ సంబంధం లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఎదుగుదల సహించలేక ఆయన పైన కేసు పెట్టారు. చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ను ఇష్టం వచ్చినట్టు ఆయన పైన మొన్న ఎన్నికల్లో ఒక దిక్కు సునీతమ్మ, నర్రెడ్డి సునీతమ్మ, వివేకానంద రెడ్డి గారి కూతురు, ఒక దిక్కు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, అవినాష్ రెడ్డి గారి అక్క శర్మిలమ్మ గారు కూడా మరోవైపు దుర్మార్గంగా ప్రచారం చేసిన ఆయన హ్యాట్రిక్ విజయం సాధించడం అనేది ఆయన ముద్దాయి కాదు, ఆయనకు ఈ హత్యతో సంబంధం లేదని స్పష్టంగా అర్థమైంది జిల్లా ప్రజలకు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.